ఐడిటీవీ మన ఉనికి మన వాణి. వెల్కమ్ టు ఐడిటీవీ. మొన్న ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ అహ్మదాబాద్లో క్రాష్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ప్లేన్ క్రాష్ విషయంలో చాలామంది చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు, ముఖ్యంగా పైలట్ల విషయంలో. నిజంగా ఈ కామెంట్స్ చదివినప్పుడు మాత్రం నాకు చాలా బాధేసిందనమాట. ప్లేన్ క్రాష్ అయిన తర్వాత కనీసం ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా అసలు ఏం జరిగింది, ఈ ప్లేన్ క్రాష్ అవడానికి కారణాలు ఏంటనేది తెలుసుకోకుండా చాలామంది నెటిజన్స్ చాలా రకాలుగా కామెంట్స్ చెప్తున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పైలట్స్. వారిలో ఒకరైనటువంటి సుమిత్ సబర్వాల్, ఈయన వయసు 60 సంవత్సరాలు. ఇంకొక కో పైలట్ వచ్చేసి సివిల్ కొందర్, ఈయన వయసు యాక్చువల్గా చాలా యంగ్ పర్సన్, 32 ఇయర్స్ మాత్రమే. సీనియర్ పైలట్ అయినటువంటి సుమిత్ సబర్వాల్కి ఓవరాల్గా 8200 ఫ్లైట్ అవర్స్ నడిపిన అనుభవం ఉంది. అలాగే 32 ఇయర్స్ అయినటువంటి సివిల్ కొందరికి 1100 గంటలు ఫ్లైట్ జర్నీ చేసినటువంటి అనుభవం ఉంది. నిజంగా వీళ్ళిద్దరూ అనుభవజ్ఞులు కారు అని అనుకుందాం ఒక నిమిషం. వారికి ప్లేన్ క్రాష్ అవుతుందన్న సంగతి అందరికన్నా ఫస్ట్ తెలిసింది ఎవరికైనా ఉన్నారు అంటే ఆ ప్లేన్లో పైలట్స్కి మాత్రమే. నిజంగా వాళ్ళు కనుక ఎస్కేప్ అవ్వాలి అని అనుకుంటే వాళ్ళకి జస్ట్ ఒక సెకండ్ చాలు వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి, కానీ వాళ్ళు ఆ పని చేయలేదు. ప్లేన్ ఎందుకు క్రాష్ అవుతుందో కూడా వాళ్ళకి తెలియదు. ప్లేన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్స్లోనే క్రాష్ అయింది. నిజంగా ప్లేన్ క్రాష్ అవుతున్న విషయం ఆ ప్లేన్లో ఎవరికైనా ఫస్ట్ తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే పైలట్స్ ఇద్దరే. వాళ్ళు మాకెందుకులే, మా ప్రాణాలే ముఖ్యం అనుకొని ఉంటే వాళ్ళు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. 30 సెకండ్స్ టైం ఉంది వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి, కానీ వాళ్ళు ఆ పని చేయలేదు. నిజంగా వాళ్ళు ఆ పని కనుక చేసినట్లయితే ఇప్పుడు నెటిజన్లు చెప్తున్నటువంటి కామెంట్స్ అన్నిటికీ ఒక అర్థం ఉండేది. కానీ వాళ్ళు చివరి వరకు కూడా ప్లేన్లో ఉన్నటువంటి అందరి ప్యాసింజర్స్ని ప్రాణాలను కాపాడటంలోనే ప్రయత్నం చేశారు. మీరు కనుక ఒక్కసారి విజువల్ చూసినట్లయితే ప్లేన్ టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి ల్యాండ్ అయ్యి క్రాష్ అయ్యేంత సెకండ్ వరకు కూడా ప్లేన్ ముందు భాగం అప్లోనే ఉందన్నమాట. అంటే వాళ్ళు చాలా చివరి సెకండ్ వరకు కూడా ప్లేన్ని అప్ చేయడానికే ట్రై చేశారు అని మనకు అర్థమవుతుంది. నిజంగా వాళ్ళు ఆ ప్రయత్నం చేయకపోయినట్టయితే ప్లేన్ ముందు భాగంలోకి వంగిపోయి కూలిపోయి ఉండాల్సింది, కానీ అది అలా కోలేదు. ఫస్ట్ వెనక భాగం గ్రౌండ్కి టచ్ అయినట్లుగా కనిపిస్తుంది, ఆ తర్వాతే బ్లాస్ట్ అయింది. నిజంగా వాళ్ళ పట్ల కామెంట్స్ చేసే వాళ్ళందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్, నిజాలు తెలుసుకోకుండా మాత్రం అనుభవం లేదు, సో ఎక్స్పీరియన్స్ లేని పైలట్స్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాళ్ళు ఆ సమయంలో తీసుకున్న ఆ డెసిషన్స్ వల్లే కొంత ఇది జరిగిపోయింది, వాళ్ళిద్దరికీ సామర్థ్యం లేదు, వాళ్ళిద్దరికీ సరైన ఎక్స్పీరియన్స్ లేదు అంటూ కూడా చేస్తున్నారు. నిజంగా వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళకు కూడా ఒక లైఫ్ ఉంటుంది. ప్రాణాలు పోతున్నాయని తెలిసి కూడా ప్లేన్ నుంచి ఎస్కేప్ అవ్వకుండా ప్లేన్లో ఉన్నటువంటి 241 మంది ప్రాణాలను కాపాడడానికి చివరి వరకు ప్రయత్నం చేశారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు బర్త్కి బయటపడి ఉంటే మనం ఏ కామెంట్స్ అయినా రిలీజ్ చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు వాళ్ళతో పాటే దహనం అయిపోయారు. ఒకసారి ఆలోచించండి, ప్రాణాలు పోతున్నాయని తెలిసి కూడా కూర్చొని క్షణంలో ఆ నిమిషంలో మనం ఉంటే కనుక ఎలా ఆలోచిస్తాము? నిజంగా ఇటువంటి కామెంట్స్ రిలీజ్ చేసే ముందు వాళ్ళని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కామెంట్ చేయండి. నిజంగా పైలట్స్ కనుక నిజంగానే వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని ఉన్నట్లయితే వాళ్ళు ప్రాణాలతో ఈరోజు బ్రతికి ఉండేవాళ్ళు. అదొక్క విషయం మాత్రం మర్చిపోకండి. ఇంకా రెండో విషయానికి వస్తే, ప్లేన్ క్రాష్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కొక్క ప్యాసింజర్కి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించింది. నిజంగా ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. 250 మంది ప్యాసింజర్స్, అంటే ఇంక్లూడింగ్ ద క్రూ టీమ్, అలాగే మన పైలట్స్తో కలిపి ఓవరాల్గా 250 మంది ఉన్నారు. అంటే ఒక్కొక్క మనిషికి ₹1,00,00,000 అంటే 250 కోట్లు. దాంట్లో కనీసం ఒక 50 కోట్లు, ఒక 100 కోట్లు ప్లేన్ సర్వీసెస్ మెయింటెనెన్స్కి ఖర్చు పెట్టి ఉండుంటే ఈ రోజున ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదేమో. ప్రమాదాలు జరిగిన తర్వాత కుటుంబాలకు ఎక్స్గ్రేషియాలు లేకపోతే సానుభూతులు ప్రకటించి కండోలెన్సెస్ ప్రకటించడం కన్నా ఈ ప్రమాదాలు జరగకుండా ఇంత ఖర్చు ఇప్పుడు ప్రకటిస్తున్నారు. దాంట్లో కనీసం ఒక 30% ఆఫ్ ఖర్చునైనా సరే ఇటువంటి ఓల్డ్ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకా సర్వీస్కి నోచుకోనివి, ఇంటర్నల్గా ఇతరితర సమస్యలు ఉన్న ప్లేన్స్ అన్నిటినీ కూడా నడపడం కన్నా వాటి యొక్క ఇంటర్నల్ ఇష్యూస్ని, సర్వీస్ని చేసినట్లయితే ఇటువంటి ప్రమాదాలు జరగవు కదా. నిజంగా అందులో చిన్నపిల్లలు, ఆడవాళ్ళు ఎన్నో కలలు కని లండన్ వెళ్ళడానికి నుంచి, లేకపోతే లండన్ నుంచి భారతదేశానికి వచ్చి తిరిగి వెళ్తున్నటువంటి ఫారినర్స్ కానివ్వండి, నిజంగా ఈ రోజున మన ఇండియన్ ఎయిర్లైన్స్ మీద ఒక చిన్న అభిప్రాయం అయితే ఏర్పడిపోయింది.
ప్రమాదం జరిగిన తర్వాత అన్ని కోట్లు ఇన్ని కోట్లు వేల కోట్లు అని ప్రకటించడం కన్నా కూడా ప్రమాదాలు జరగకుండా ఎటువంటి ఖర్చు పెట్టాలో ఆలోచిస్తే మంచిగా ఉంటుంది. 250 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అందులో మీరు 100 కోట్లు ఖర్చు పెట్టినా సరే ఒక 10 ఏరోప్లేన్స్ని మీకు మంచిగా రీచ్ చేయొచ్చు అనమాట. అటువంటి పనులు ఎందుకు చేయవో సెంట్రల్ గవర్నమెంట్స్ మరి అటువంటి డిసిషన్స్ ఎందుకు తీసుకోవో అనేది మాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఇక ముందు ఇటువంటి ప్రమాదాలు జరిగిన తర్వాత అన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు ప్రకటించడం కన్నా ప్రమాదం జరగక ముందే తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొన్ని వందల ప్రాణాలను ఈ రోజున మనం కాపాడి ఉండేవాళ్ళమేమో. ఇదే విషయానికి వచ్చేసి చాలామంది నెటిజన్లు ఆ ప్లేన్ క్రాష్లో చనిపోయిన కుటుంబాల బాధ్యతలు ఒకే ఒక ప్రశ్న అడిగారు. నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక ఆవిడైతే కనుక ఒక మీడియా ఛానల్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్తూ, నేను ₹1,00,00,000 కాదు తిరిగి ఇంకో కోటి యాడ్ చేసి 2 కోట్లు ఇస్తాను, నా భర్తని నా కుటుంబాన్ని తీసుకొని రాగలరా అన్న ప్రశ్నకు ఇప్పటి వరకు కూడా ఎవరి దగ్గర సమాధానం లేదు. ఈ భూమి మీద కొనగలలేనిది ఏదైనా ఉందంటే అది ప్రాణం ఒకటే. ఒక్కసారి ప్రాణం పోయిన తర్వాత మీరు ఎన్ని వేల కోట్లు 100 కోట్లు ఇచ్చినా సరే తిరిగి ఆ ప్రాణాన్ని మాత్రం తేలేము. ఆ మహిళ వేసిన ప్రశ్నకు ఇంతవరకు కూడా ఎవరి దగ్గర సమాధానం లేదు. అంటే ఆ గుండెకోత చూడండి ఎంతగా ఉందో. నిజంగా ఒక ప్రమాదం జరిగిన తర్వాత ఓకే హడావిడి చేసేసి వాళ్ళకి అది వీళ్ళకి ఇది దాన్ని ఇచ్చేద్దాం అనేసి కంటి తుడుపు చర్యలు ఇవన్నీ కూడా. మీరు ₹1,00,00,000 ఇచ్చినా 2 కోట్లు ఇచ్చినా పోయిన చిన్నారి ప్రాణాలు అయితే తెలియవు కదా, అభ్యం శుభ్యం తెలియదు. అమ్మా నాన్నల కోసం చిన్న పసిపిల్లలు, ఒక కుటుంబం అయితే ఒక వ్యక్తి తన కుటుంబంతో కలిసి బూడిద పాలైపోయాడు. మీరందరూ గత వారం రోజులుగా చూస్తున్న విషయమే. అలా ఎన్నో గాథలు ఉన్నాయి, ఎన్నో విషాదాలు ఉన్నాయి ఆ ప్లేన్ క్రాష్లో. ఏ దాన్ని పూడ్చలేము మనం. డబ్బుతో అయితే వాటిని తిరిగి తీసుకురాలేము. ఇక జరిగిపోయిన దాన్ని మళ్ళీ ఏం కూడా చేయలేము. అది విధిరాత అనుకోవడమే. ఏదైనప్పటికీ కూడా డబ్బుతో ప్రతిదాన్ని మనం కొనలేము. అలాగే డబ్బుతో ప్రతి సమస్యకు పరిష్కారం కూడా దొరకదు అని ఆవిడ అడిగినటువంటి ఒక్క ప్రశ్న చాలు మనందరినీట కన్నీళ్ళు తెప్పించడానికి అనమాట. నిజంగా ఆవిడ అడిగిన ప్రశ్నకు ఆ అవతల రిపోర్టరే కన్నీళ్ళు పెట్టుకుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇలా ఉంటుందన్నమాట. ప్రమాదాలు జరగక ముందే తగిన చర్యలు జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ రోజున ఇంతమంది ప్రాణాలు కోల్పోయి ఉండేవారు కాదు. వారి జీవిత కళను సాకారం చేసుకొని హాయిగా వారి గమ్యస్థానానికి చేరేవాళ్ళు. ఒక్కసారి ఆలోచించండి.